ఏపీ మంత్రి అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. చంద్రబాబు నాయుడు గారు అటు చెప్తున్నారు ఆర్టీసీ బస్సులు ఇవ్వడం లేదని. వాళ్ళు ప్రైవేట్ బస్సులు పెట్టుకున్నామని చెప్తున్నారు. సో ఆర్టీసీ బస్సులు అయితే లెక్క తెలిసిద్దని అడిగి ఉంటారు వాళ్ళు, బహుశా నా ఉద్దేశం. లేకపోతే మాకు 5,000 బస్సులు వచ్చినాయి, 6,000 బస్సులు వచ్చినాయి రేపు ఈనాడులో రాసుకోవడానికి. సో ప్రజాస్వామ్యంలో ఏ పద్ధతుల్లో అయినా ఆర్టీసీ వారికి డబ్బులు కడితే వాళ్ళు ఇస్తారు. వీళ్ళు ఎక్కడ జరిగిందో ఏమిటో ఇన్ని ఆరోపణలు చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. స్పెషల్ ట్రైన్లు పెడుతున్నారు, విన్నాను. నిజమేనా స్పెషల్ ట్రైన్లు పెట్టేది? స్పెషల్ ఫ్లైట్లు ఏంది ఇది? నాకు అర్థం కాల. స్పెషల్ ట్రైన్లు, స్పెషల్ ఫ్లైట్లు, స్పెషల్ కార్లు, స్పెషల్ బస్సులు, స్కూటర్లు, లారీలు, లొట్టిపెట్టాలు ఏ చేస్తున్నారు సర్కస్ లాగా. పాపం అసమర్థుడి విజయోత్సవ సభకి ఈ రకమైన కార్యక్రమాలు చేస్తున్నారు. ఇది చాలా నీచమైనటువంటి వ్యవహారం అని ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. లోకేష్ గారు అవును, ఆయన ఎలా చెప్తాడు డైలాగులు. నియంతృత్వ ప్రభుత్వం మీద యుద్ధం చేశాను. ఏం యుద్ధం అడిగినా ఫుట్బాల్ తప్ప ఏం యుద్ధం చేశాడు చెప్పండి, నాకు కూడా చెప్పండి. యుద్ధం చేశానని పిచ్చి మాటలు మాట్లాడటం తప్ప ఏమీ చేయలేదు. ఒక అసమర్థుడు. నేను అడుగుతానండి, ఆయన మంత్రి చేశాడు, ప్రజలలో గెలవకుండా మంత్రి చేశాడు. అది చిత్రమైన విషయం. అలాంటి వ్యక్తికి ఏముంటుంది? ప్రజాదరణ ఏముంటుంది? ఎంతమంది వచ్చారు యువగలంలో? మధ్యలో ఎందుకు మానేశాడు? వాళ్ళ నాన్న జ్యుడిషియరీలోకి వెళ్తే ఎందుకు ఆపేయాలి? 53 రోజులు సెలవు పెట్టాడే. సో లోకేష్ అనే వ్యక్తి ఒక నాయకుడు కాదు, కాలేడు. రాజకీయాలకు పనికొచ్చే వ్యక్తి అంతకన్నా కాదు. ఏదో దురదృష్టమో అదృష్టమో అతను చంద్రబాబు నాయుడు గారి కుమారుడు అవటం వల్ల అతన్ని ఏదో మోసి ఆయన నాయకుడిని చేయాలని తెలుగుదేశం గురించి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. ఇంకో మాట కూడా చెప్పాలి ఈ సందర్భంలో. ఎర్ర బుక్ అంట, ఎర్ర బుక్ రాసుకున్నానంట. ఆ ఎర్ర బుక్ అంట వాళ్ళ నాన్నగారికి మాజీ ముఖ్యమంత్రి గారికి ఒరిజినల్ ఇస్తా అంట. ఒక కాపీ ఈయన దగ్గర పెట్టుకుంటా అంట. ఇంకో కాపీ ఆ యాంకర్ కూడా ఇవ్వయా, పవన్ కళ్యాణ్ యాంకర్ వస్తున్నాడు, ఆయన కూడా నీ బాగా అన్నావుగా. ఎర్ర బుక్ కాదు, నువ్వు నీ దుంపదేగా. ఎర్ర బుక్ సంగతి ఏమిటో కానీ తెలుగుదేశం తెల్ల జెండా ఎట్టేంత వరకు నిద్రపోయేటట్లేడు మన లోకేష్ బాబు. తెల్ల జెండా ఎత్తిన తర్వాతే ఆయన నిద్రపోతాడు. నేను ఇప్పుడు చెప్పాను, లోకేష్ బాబు ఇస్ ఐరన్ లెగ్. అతను కాలు పెట్టాడు, తెలుగుదేశం కుంగింది. యువగలం వేశాడు, తెలుగుదేశం ఇంకా కుంగింది. ఎర్ర బుక్ అన్నాడు, తెల్ల జెండా ఎత్తేస్తారు. రాసుకోండి, చూసుకోండి. అప్పుడు ఎలక్షన్ తర్వాత శ్రీమద్ రమారమణ గోవిందే. ఇద్దరు కలిసి వచ్చినా, యాంకర్లు కలిసి వచ్చినా, ఈయన కలిసి వచ్చినా, కానీ ఒక అందుకు మెచ్చుకోవాలి. ఎవరిని? చంద్రబాబు నాయుడు గారిని. భలే సెట్ చేసేళ్ళు యాంకర్లు మాత్రం.